వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండ పట్టణ శివార్లోని దుప్పులపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో సుమారు 900 మంది సిబ్బంది పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా 3 పార్టీలు ఎలాగైనా సీట్లు కైవసం చేసుకోవాలని పోటీ పడుతున్నాయి. అందులో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీలో ఉండగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్. కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని తెలుస్తోంది. ఏ విధంగా కొనసాగుతోంది? అలాగే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా అసలు నిన్నే తెలంగాణ లోక్సభ ఫలితాలు వచ్చాయి. మరి ఈ ఫలితాల్లో కూడా తమ సత్తా చాటాలని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ కూడా హోరాహోరీగా తలపడుతున్నాయని తెలుస్తోంది. వివరాలేంటి? ఓకే సంతోషి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే నల్గొండ సమీపంలోని రాష్ట్ర గిడ్డింగుల గోడౌన్స్ లో అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఏదైతే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, మనం అక్కడే ఉన్నాము. అయితే ఇక్కడ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి 4 హాల్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ సంబంధించి 4 హాల్ ఏర్పాటు చేశారు. 96 టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా వీటికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేకుంటే బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, మొదటగా మొత్తం కూడా వీటి బండిల్స్ చేసేటటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. సెకండ్ రౌండ్ లోనైతే ఈ బండిల్స్ చేసినటువంటి వాటిలలో చెల్లె ఓట్లు, చెల్లని ఓట్లు, కొంతమంది మిస్టేక్ చేసినటువంటి వాటిలలో చెల్లని ఓట్లు, చెల్లె ఓట్లు డివైడ్ చేస్తారు. చేసినటువంటి క్రమంలోనే మొత్తం ఎవరికైతే 51% ఓటు నమోదవుతుందో వాళ్ళని మాత్రమే పరిగణలోకి సెకండ్ కూడా దాని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో కనుక రిజల్ట్ రాకుంటే 2 రోజులలో అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే రిజల్ట్ రాకుంటేనైతే 3 రోజులు కూడా పట్టేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా షిఫ్ట్ వైజ్ గా 24 గంటలు ఈ ఓట్ల ప్రక్రియ అయితే జరిగేటటువంటి పరిస్థితి ఉంది. షిఫ్ట్ వైజ్ గా ఒక షిఫ్ట్ కి అయితే 900 మంది సిబ్బంది అయితే పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఇక్కడనైతే 144 సెక్షన్ అయితే వేయించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల విధుల్లో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక షిఫ్ట్ లో 300 మంది పోలీసులు అయితే పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఈ బెండిల్స్ కట్టేటటువంటి ప్రక్రియ జరగనుంది. 3 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిలో కూడా తేలకుంటే సెకండ్ ప్రాధాన్యత ఓటు పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి 605 పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే 3,36,013 మంది ఓటర్లు అయితే తమ సంబంధించినటువంటి